మనం తినే 3 వంతుల చికెన్లో 2 వంతుల చికెన్ యాంటీబయోటిక్ రెసిస్టెంట్ అయిన ఈకోలీ బ్యాక్టీరియా సోకినదేనని తాజా పరిశోధనలు తేల్చాయి. షాపుల నుంచి తెచ్చిన చికెన్లో ఉండే ఈకోలీ బ్యాక్టీరియా వల్ల కడుపు ఉబ్బరం, డయేరియా, వాంతులు లాంటి ఉదర సంబంధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. ఒక్కోసారి ఈ సూపర్ బగ్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందట. ఈకోలీ సూపర్ బగ్ యాంటీబయోటిక్ మందులను కూడా తట్టుకునే శక్తి ఉండడం వల్ల అధిక శాతం చికెన్ ఈకోలీ సోకిన చికెనే అంటున్నారు. ఈకోలీ బగ్ పై ఇంగ్లాండ్ మార్కెట్లో జరిపిన సర్వేలో ఏటా 5,000కు పైగా మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఇంగ్లాండ్లో అమ్మే 3 వంతుల చికెన్లో 2 వంతులు ఈకోలీ సూపర్ బగ్ సోకినదేనని అంటున్నారు నిపుణులు. గతంతో పోల్చితే ఇంగ్లాండ్లో అమ్మే 78% కోడి మాంసంలో ఈకోలీ అధికంగా ఉంటుందట. సూపర్ మార్కెట్లో అమ్మే చికెన్లో అధిక శాతం ఈకోలీ బగ్ సోకినదేనని గుర్తించారు. ఈ బగ్ లోనికి ప్రవేశిస్తే ఒకేసారి ప్రభావం చూపకుండా శరీరంలో ఏళ్ల తరబడి ఉండిపోవడం వల్ల సెఫలోస్పిరన్ అనే బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం వల్ల ఇన్ఫెక్షన్ లాంటివి సోకే ప్రమాదం ఉందట. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేరున్న మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్ పై జరిపిన పరిశోధనల్లో అధిక మొత్తంలో కలుషితమనే తేలింది. ఈ పరిశోధన ఒక్కటే కాదు, డిపార్ట్మెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లాండ్లో దొరికే చికెన్లో అధిక శాతం చికెన్ ఈకోలీ బగ్ కలిగినదేనని తేల్చారు. సో దీన్ని బట్టి తేలింది ఏమిటంటే ముందు అతిగా ఈకోలీ బ్యాక్టీరియా సోకిన చికెన్ తింటే భారీ మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి పరిశోధనలు. అదేవిధంగా అతిగా యాంటీబయోటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెప్తున్నారు. పౌల్ట్రీ రంగంలో 1 రోజు వయసున్న కోడిపిల్లకు అడ్వాన్స్ సెఫలోస్పోర్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఇది ఎంతో ప్రమాదకారి అని హెచ్చరించిన వెటర్నరీ మెడిసిన్ డైరెక్టరేట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కోళ్లలోనే ఈకోలీ బగ్ ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే పౌల్ట్రీ రంగంలోనే అతిగా యాంటీబయోటిక్స్ వాడుతున్నారని, అందుకే పౌల్ట్రీ చికెన్లోని ఈకోలీ బ్యాక్టీరియా అతిగా చేరుతుంది. దీని నుంచి బయటపడాలంటే చికెన్ స్టోర్కి చేరుకునే ముందు దానిలో బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సూపర్ బగ్ లేని నిఖార్సైన చికెన్ తినే అవకాశం కలుగుతుందని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.